సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చినదైతే కార్పస్‌ని మనం టచ్ చేస్తాం. టచ్ చేసి మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్‌మెంట్ చేసి ఏమైనా టాక్స్ బెనిఫిట్స్ అనేది మనం పొందగలమా? నిహాల్ గారు మంచి క్వశ్చన్ అండి. ఇవాళ మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే మేడం సార్, జనరల్‌గా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసి ఎంతో కార్పస్ క్రియేట్ చేస్తుంటారు. కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవాలి గదా! డబ్బులు తీసుకునేటప్పుడు 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ అని చెప్పగానే ఆలోచనలో పడతారు. జనరల్‌గా ఏంటి సార్ ఏమవుతుందంటే సార్, ఒక ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గాని క్రియేట్ అయితే మనం 12.5% టాక్సేషన్ అనేది కట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్ఐపి రూపం అవనివ్వండి, లంప్ సమ్ అవనివ్వండి. ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక కార్పస్ క్రియేట్ చేస్తాము. కార్పస్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు కావాలనుకోండి. 15 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత ఒకేసారి తీసుకుంటున్నారు అనుకుందాం. తీసుకునేటప్పుడు దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ఎంతైతే ఉందో దాని మీద 12.5% టాక్సేషన్ కట్టుకోవాలి. తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు డబ్బులు. మొత్తం డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు కట్టుకోవాలి. రైట్? ఫస్ట్ థింగ్. రెండోది వచ్చే ప్రాఫిట్‌ని టాక్స్ ఎగ్జంప్షన్ చేయగలమా? కాకపోతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు టాక్స్ ఎగ్జంప్షన్ చేసుకోవాలనుకునేటప్పుడు. సెక్షన్ 54ఎఫ్ అండి. అంటే ఈ సెక్షన్ 54ఎఫ్‌లో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుందో, ఎంతైతే డబ్బులు తీస్తారో మీరు ప్రాఫిట్, అలాంటి గెయిన్స్ మీరు ఒక ఇంటి మీద పర్చేజ్ ఆఫ్ ఎ ఫ్లాట్ లేదంటే పర్చేజ్ ఆఫ్ ఎ ల్యాండ్ కొనేసిన తర్వాత అక్కడ కట్టించుకోవడం. 2 ఆప్షన్స్‌లో మీకు ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. మాక్సిమం ఎగ్జంప్షన్ అక్కడ ఉండేది ఏంటంటే 10 సీఆర్. 10 సీఆర్. 10 సీఆర్. అండర్ సెక్షన్ 54ఎఫ్. ఓకే. అంటే ఎప్పుడైతే మనం అమ్మేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసాము. 20 ఇయర్స్ తర్వాత అమ్మేసాం మనం. రైట్? ఆయనకు ఒక దగ్గర 5 కోట్లో, 2 కోట్లో వచ్చిందనుకుందాం ప్రాఫిట్. ఆ ప్రాఫిట్‌ని వాళ్ళు ఫ్లాట్ కొనుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ ది సేల్ ఆఫ్ దట్ అమౌంట్. ఓకే. ఒక 2 ఇయర్స్ లోపటే అది కొనుక్కోవాలి ఫ్లాట్. అదే ఒకవేళ ఇల్లు కట్టించుకోవాలనుకునేటప్పుడు వాళ్ళకి సమయం ఉండేది 3 ఇయర్స్. రైట్ సార్? సో, ఇదొక విధంగా టాక్స్ ఎగ్జంప్షన్ అనేది చేయగలుగుతారు. రెండోదేంటంటే సార్, గవర్నమెంట్ స్పెసిఫిక్ బాండ్స్ ఉంటాయి. అండర్ సెక్షన్ 54ఈసీ. దీంట్లో ఏంటంటే సార్, జనరల్‌గా ఈ బాండ్స్ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ ఎన్‌హెచ్ఏఐ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటిను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేది వీళ్ళు ఇలాంటి బాండ్స్ లాంచ్ చేస్తుంటారు. సో, ఈ 2 విధంగా ఏదైనా ప్లాన్ చేసుకుంటే మనం టాక్స్ ఎగ్జంప్షన్ అనేది చేసుకోవచ్చు.